ఓకే, ఇప్పుడు ఈ సినిమాకి జగన్ గారి సపోర్ట్ కానీ, ఆయన అంగీకారం కానీ, ఆమోదం కానీ, ఆయన ఇంటర్ఫీరెన్స్ కానీ ఏమాత్రం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్న సబ్జెక్ట్ గురించి సినిమా తీయడానికి ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ 1. ఓకే, రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసినప్పుడు నేను ఎవరి పర్మిషన్ తీసుకోవాలి, ఎవరిని అడగలేదు. యూనో, సర్కార్ తీసినప్పుడు నేను బాల్టాక్రే గారిని అడగలేదు సినిమా తీయొచ్చా మీ మీద అని. సో సిమిలర్లీ సేమ్ థింగ్ ఇక్కడ. కాకపోతే ఒక మీడియా అని వస్తుంది, ఈ పచ్చ మీడియా అనేటువంటి దానికి పచ్చకొద్దనానికి సంబంధం లేదని మీ మీద ఒట్టేసి చెప్పగలరా? మీ మీద మీరు ఒట్టేసుకొని చెప్పగలరా? నా మీద చాలాసార్లు ఒట్టేసుకొని, నా మీద మీ మీద ఇద్దరి మీద ఒట్టేసి చెప్తా. వర్మ గారు, సౌమ్యుడైన వర్మ గారికి నా ప్రశ్న, ఈ సినిమా తీయడం వెనకాల మీకు అందిన ప్యాకేజ్ ఎంత? నాకు అందిన ప్యాకేజ్ ఎంత అని అడుగుతున్నారా? అదే, ఓకే. ఇప్పుడు ఐ విల్ టెల్ అబౌట్ దట్. ఇప్పుడు ప్యాకేజ్ అనేది దానికి అర్థం ఏంటి? నాకు ఇప్పుడు ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, నిజాన్ని చేసే కేసు కొట్టేయడానికి డబ్బులు తీసుకుంటాడు. లేకపోతే ఇంకెవరో నాకు నచ్చకుండా నేను ఒకదాన్ని సపోర్ట్ చేస్తాను అనుకోండి, దానికి ఎవరైనా నాకు ప్రతిఫలం ఇస్తే నేను తీసుకుంటాను. నేను డైరెక్ట్గా చెప్తున్నా, నేను జగన్ మీద నాకున్న ఇంప్రెషన్ తోటి పాజిటివ్ దాంతోనే తీస్తున్నా. ఇంకప్పుడు ప్యాకేజ్ మీనింగ్ ఏంటి? ప్యాకేజ్ అనేది బై డెఫినేషన్ మీకు ఇష్టం లేకుండా చేయటం. మీ అభిమాన ప్యాకేజ్ అనుకోవచ్చు ఇది. ఏది మీ అభిమాన ప్యాకేజ్ అనుకోవచ్చు ఇది? అభిమానం ప్యాకేజ్ ప్యాకేజ్ని అభిమాన రూపంలో సినిమాలో తీసుకు అభిమానమే ప్యాకేజ్. నాకున్న ఇందాక చెప్పినట్టు నా మెయిన్ అట్రాక్షన్ ఇస్ అ సబ్జెక్ట్ మ్యాటర్, అంతే. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రజలు రెండు పార్టీల మధ్య నలిగిపోతున్నారు. ఈ సమయంలో ఒక దర్శకుడిగా మీరు ఒక మంచి చెప్పాల్సిన విషయంలో రెండు పార్టీల మధ్య జరిగినటువంటి వైరుధ్యాలు కావచ్చు, వర్గ పోరు కావచ్చు, దాన్ని ఒక సినిమా రూపంలో తీసుకొచ్చి ప్రజల్ని నలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ సినిమాలు అంటే ఈ పార్టీని లైక్ చేయొచ్చు, ఇంకో ఈ మనిషిని లైక్ చేయొచ్చు, ఇంకో మనిషిని లైక్ చేయొచ్చు. ఆ డిఫరెన్స్ అనేది మన అందరిలో ప్రతి దాని మీద ఉంటుంది. అప్పుడు నాకు మీకు ఆ డిఫరెన్స్, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చిన విషయంలో టీడీపీ అంటే ఎందుకు ద్వేషం ఇప్పటివరకు స్పష్టంగా చెప్పలేదు. అంటే మీరు జగన్ అభిమానిస్తారు కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి మీకు అభిమానం ఉండొచ్చు, కానీ టీడీపీ అంటే ఎందుకు ద్వేషం అనేది స్పష్టంగా చెప్పగలరు? నాకు టీడీపీ గురించి తెలియదు, వైసీపీ గురించి కూడా తెలియదు. నేను ఇందాక అది క్లియర్ చేశాను. పార్టీలకి గవర్నమెంట్కి ఈ సినిమాకి సంబంధం లేదు. ఇది కేవలం ఒక వ్యక్తుల కాన్ఫ్లిక్ట్. యూనో, దాంట్లో సిబిఎన్ గారి మీద నాకు ఫస్ట్ నుంచి ఇంప్రెషన్ ఎందుకు లేదంటే ఎన్టీ రామారావు ఫ్యాన్. నేను ఎన్టీ రామారావు ఫ్యాన్. వైస్రాయ్ ఇన్సిడెంట్ అప్పటి నుంచి ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ సర్టెన్ ఇంప్రెషన్ ఆన్ హిమ్. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర దగ్గర నుంచి నాకు ఆయన మీద ఇంకో ఇంప్రెషన్ ఉంది. సో సిమిలర్లీ మొత్తం ఆంధ్రప్రదేశ్ టోటల్ ప్రజల్లో ప్రతి ఒక్కడికి ఇలాంటిదే ఉంటుంది. అది మీరు మాట్లాడచ్చు, లేకపోతే ఎక్కడన్నా రాయొచ్చు, లేకపోతే ఒక చిన్న డిబేట్లో పెట్టచ్చు, లేకపోతే ఒక సినిమా తీయచ్చు, అంతే డిఫరెన్స్. సార్ వర్మ గారు, ఇక్కడ సార్ వర్మ గారు, ఇప్పుడు మీరు తీసిన సినిమా ఇందాక అన్ని నా నిజాలు చెప్తున్నా అన్నారు. అంతకుముందు కూడా నిజాలు చెప్తాను ట్రై చేశారు. వర్మగా మన రంగా కానీ కొండ ఫ్యామిలీ కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదో రీసెర్చ్ చేసి కొంత ఓవర్క్ చేశారు. అయితే అక్కడ ఎక్కువ నిజాలు ఎక్కువ లేవు, కొన్ని కల్పితాలుగా ఉన్నాయని కూడా కామెంట్స్ వచ్చినాయి. దీనికి అసలు మీరు ఎవరిని కలవలేదు, నేను నిజం చెప్తున్నా అన్నారు. ఇప్పుడు నిజం ఎవరు చెప్పలేరు, నిజం వెనకాల చాలా ఉంటాయి రహస్యాలు, అవి కూడా చెప్పారా? మీరు ఒకటి ఇందాక నేను చెప్పింది మిస్ అవుతున్నారు. ఇప్పుడు నిజం అనేది ఎవరికి తెలియటానికి ఆస్కారం లేదు. యాక్చువల్గా ఉన్న మనిషి కూడా నిజం చెప్తాడన్నది గ్యారంటీ లేదు. ఎందుకంటే తనకి ఇప్పుడు ఆ నిజం సూట్ అవ్వకపోవచ్చు, కన్వీనియంట్ అవ్వకపోవచ్చు ఈ టైంలో. అప్పుడు నేను ఎంతమందితో మాట్లాడానో వాళ్ళందరిలోంచి నేను ఒక నిజం తీస్తాను. దిస్ ఈజ్ సంథింగ్ లైక్ హౌ ఎన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఆపరేట్స్ ఆల్సో. యూనో, లేకపోతే ఒక జర్నలిస్టు, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ జర్నలిస్ట్ చేసేది కూడా అదే. సో మీరు ఎవరు మాట్లాడినా సరే వాడు నమ్మిన నిజమే చెప్తాడు. యూనో, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ నేను మళ్ళీ నేను అదే చెప్తున్నాను. సో ఇప్పుడు ఏ సినిమాకి సంబంధించి ఇప్పుడు వంగవీట ఉంది. వంగవీట అనేది ఎప్పుడో నా కాలేజ్ టైంలో ఏదో జరిగింది అనుకోండి. దానికి సంబంధించిన కొంతమంది క్యారెక్టర్స్ ఆ స్టోరీ కాంటెస్ట్లో అడుగుతాను. కొంతమంది మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళు ఏం చెప్పారు అది నేను తీయట్లేదు ఎక్కడ కూడా. ఫైనల్గా నేను నమ్మిందే తెస్తున్నాను.
యా. అయితే ఇందులో జగన్ నిర్మోహమాటగా చాలా గరుటుగా కరెక్ట్గా కర్కోటకుడు అనే ఉన్నాయి బయట. ఆ ఎఫెక్ట్ ఏమైనా యాజ్ డీస్గా తీసారా, లేకపోతే స్మూత్గా జగన్ ఉంటాడు అని చెప్పదలిచారా? ఇప్పుడు కర్కోటకుడా, డిక్టేటరా, ముండా ఇవన్నీ అంటే ఎవరెవరు అంటున్నారు, వాళ్ళు చూసారా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారా నాకు తెలియదు. నేను కలిసిన ఒక 3 సార్లు నాకు ఏర్పడిన ఒక ఇంప్రెషన్ ఉంటుంది. దాని తర్వాత పక్కన ఎవరు ఉన్నారు వాళ్ళు మాట్లాడింది, లేకపోతే ఆయన చేసే స్పీచ్లో, లేకపోతే ఆయన వాట్ ఎవర్ హీ హెస్ డన్, ఆ స్టడీ చేసిన దాంట్లోంచి నేను ఒక క్యారెక్టర్ తీసుకుంటాను, విచ్ ఇస్ వాట్ ఎనీ ఫిల్మ్ అదే చేసేది. వర్మ గారు, సార్ వర్మ గారు, ఈ సినిమా ప్రజల కోసం తీసిందా, వైఎస్ జగన్ కోసం తీసిందా, లేదంటే మీరు సర్వైవల్ అవడం కోసం ఇండస్ట్రీలో తీసిన సినిమా? ఇప్పుడు నేను మోర్ దెన్ 30 years నుంచి ఉన్నాను. ఒక సినిమా మీద నా సర్వైవల్ డిపెండ్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్, నేను యాజ్ ఎ ప్రొఫెషనల్ ఫిల్మ్ మేకర్ నా జాబే సినిమాలు తీయడం. నేను చేస్తానే ఉన్నా ఇన్ని సంవత్సరాల నుంచి. వైఎస్ జగన్ కోసం తీయటం అనేది అంటే ఏంటి దాని మీనింగు, లేకపోతే అది వైసీపీ పార్టీ ఓడవర్. నేను ట్రైలర్ చూపించినప్పటి నుంచి ప్రతిసారి నేను ఏమి దాచకుండా దిస్ ఈజ్ నా పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ జగన్, ఆ స్టోరీ చెప్తున్నాను అని చెప్పాను. మీరు మళ్ళీ అదే అడిగితే నేను ఏం చెప్పను ఇంకా. సార్ వర్మ గారు, సార్ ఒకప్పుడు వర్మ గారు అంటే కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు కానీ హై టెక్నికల్ స్టాండర్డ్తో సినిమాలు కానీ వచ్చేవి. ఇప్పుడు వర్మ గారు అంటే ఇవన్నీ వివాదాస్పదమైన సినిమాలు తీస్తున్నారు. అంటే అసలు ఈ సినిమాలు మీరు దేనికి తీస్తున్నారు సార్? అంటే మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షనా, లేకపోతే ఒక డబ్బు కోసం తీస్తున్నారా, ఫేమ్ అండ్ నేమ్? అంటే ఒక వర్మ గారికి ఉన్న పేరు గురించి సపరేట్గా చెప్పాలి. ఆయన క్వశ్చనే మీరు మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ అది ఆన్సర్ ఇవ్వలేను, కానీ అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు టెల్. మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు? నేను వినటానికి, ఎగ్జాక్ట్లీ అందుకే నేను సినిమా తీస్తున్నాను. ఎవరో చూడటానికి. ఎవరు చూస్తారు, వాళ్ళకి నచ్చుతుందా లేదా, ఎంతమంది చూస్తారో అనేది నాకు తెలియదు. మీరు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు, నేను కూడా అందుకే సినిమా తీస్తున్నాను. మామూలుగా ఇప్పుడు మీరు ట్రై చేస్తున్న క్యారెక్టర్స్ అన్ని పబ్లిక్లో ఐడెంటిఫైడ్ క్యారెక్టర్స్. ఒక జగన్ గారి క్యారెక్టరు, చంద్రబాబు గారి క్యారెక్టరు, అండ్ రోసే గారు, అందరూ, పవన్ కళ్యాణ్, అందరూ ఐడెంటిఫైడ్ క్యారెక్టర్స్. బట్ భారతి గారికి, జగన్ గారి శ్రీమతి గారు, భారతి గారు ఎప్పుడూ పబ్లిక్ డొమైన్లోకి రాలేదు. ఆవిడ భారతి గారిని పేరు వెంటనే తప్ప. బట్ యూ హ్యావ్ మేడ్ ఎ వెరీ ప్రామినెంట్ క్యారెక్టర్ ఇట్ సీమ్స్. ఆవిడ మీద క్యారెక్టర్ డిజైన్ చేసినట్టున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ఆవిడ పాత్ర ఏ మేరకు ఉంటుంది ఇందులో, ఆవిడ ప్రమేయం ఏ మేరకు ఉంటుంది? సో ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఇది బిహైండ్ ద సీన్స్ సినిమా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆల్రెడీ మీరు వాళ్ళ అసెంబ్లీలో ఏం చెప్పారు, స్పీచ్లో ఏం చెప్పారు, వాటి జోలికి నేను వెళ్ళట్లేదు. అది వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అవ్వచ్చు, వాళ్ళ అపోనెంట్స్ ఇంటర్ప్రిటేషన్ అవ్వచ్చు. వెనకాల ఏం జరిగింది అని నా రీసెర్చ్లో చేసి తీసాను. సో ఎగ్జాక్ట్కి ఆవిడ క్యారెక్టర్ ఏంటి అనేది మాత్రం ఈ సినిమా చూడాలి. మామూలుగా పబ్లిక్ ఇదే కదా, దాంట్లో మీరు ఏమి పాత్ర ఏ మేరకు ఉంటుంది, షీఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ అనుకోవచ్చా? సినిమాలో అదే కదా చూడాలి. అది కాదు, ఇదని సస్పెన్స్ థ్రిల్లర్ కాదుగా మీరు తీసింది. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ డొమైన్ ఉంటుంటే ఓపెన్ ఇది కదా. టు వాట్ ఎక్స్టెంట్ హర్ క్యారెక్టర్ ఈజ్ పోర్ట్రైడ్ అనేటువంటి స్క్రీన్ షేరింగ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో అంత ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వలేదు కాబట్టి నేను సినిమాలో ఆవిడ క్యారెక్టర్ ఏంటని సినిమాలో చూపించబోతున్నా. ఇక్కడే చెప్పిస్తే ఇంక సినిమా ఎందుకు? ఓకే, అందరూ చూపిస్తున్నారు కదా సార్. కిరణ్ కుమార్ గారికి, కిరణ్ కుమార్ గారికి. వర్మ గారు ఒక క్వశ్చన్. వర్మ గారు, ఈ టీజర్లో లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగు చంద్రబాబు నాయుడు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కాదనుకుందాం, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఆ డైలాగు? లాస్ట్లో జగన్ గారి గురించి ఒక డైలాగ్ ఉంటుంది, పిల్ల పిత్రేగాడని. ఏంటి అది సీక్రెట్ ఏంటి? ఆల్రెడీ టైలర్లో పెట్టే. అదే మీ నోటితో చెప్పండి. అదే జగన్ నా ముందు ఆడు పిల్ల పిత్రేగాడు. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అది? ఆయన నోట్లోంచి వచ్చింది కదండి. చూసారు అది? ఏం చూసారు? అట్లానా? ఓకే, ఇది గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఏ సినిమా మీరు ఒక రియలిస్టిక్ ఫిల్మ్ మీరు చేసినా ఎవరైనా చూసారా వాళ్ళు అంటాం? అది ఎవరైనా చూసారా? గాంధీ సినిమాలో ఇందాక చెప్పే ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. అందుకనే అప్పుడు ఏంటంటే, ఇప్పుడు సినిమా అనేది మీరు ఒక అంటే ద హోల్ మీడియం ఆస్పెక్ట్ ఇస్ దట్. మీరు ఇంటర్ప్రిటేషన్ చెప్పడానికి ఒక బుక్ రాశారు, ఎవరు గాంధీ గారు, లేకపోతే ఏదో ఇలా అన్నారు ఇందిరాగాంధీ అని. అది చూసారా వెళ్ళి? ఇవన్నీ మీరు వాట్ ఎవర్ యువర్ గ్యాదరింగ్ ఫ్రమ్ సోర్సెస్ యువర్ ఇంటర్ప్రిటేషన్. అది
ఓకే థ్యాంక్ యూ. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారి నేను అభిమాని మీరు గతంలో చాలాసార్లు చెప్పారు. బట్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ఏ మేరకు ఉండబోతుంది? ద వే యు ఆర్ ప్రొజెక్టింగ్ హిమ్ ఇన్ ఏ నెగిటివ్ సెన్స్ ఆర్ పాజిటివ్ సెన్స్, ఎలా ఉండబోతుంది ఆ క్యారెక్టర్? సార్ నేను ఎవరిని పాజిటివ్ నెగిటివ్ చూపించలేదు. ఐఎమ్ షోయింగ్ దెమ్ ఇన్ ఎ రియలిస్టిక్ సెన్స్, అంతే. ఆ వెనక ఆ ఇమేజ్ ఎవరిది సార్? మీకు ఎవరు అనిపిస్తున్నారు? కాదు, మీకు అనిపిస్తే మీరు చెప్పండి. మీకు గుర్తుపట్టకపోతే ఇంకెందుకు అడగడం? మెగాస్టార్ చిరంజీవి గారు అనిపిస్తుంది, అలాగే ఉంది. ఆయన పాత్ర ఉంటుందా ఇందులో? ఎస్. ఏంటి టు వాట్ ఎక్స్టెంట్ ద క్యారెక్టర్ విల్ బి? వాట్ ఎక్స్టెంట్ ఐ కాంట్. మీరు మళ్ళీ కూర్చోబెట్టి సినిమా కథ చెప్పమంటారండి. సార్ కిరణ్ గారికి ఏమండి మీ దగ్గర రావట్లేదు కానీ